కృపను బట్టి మీ గ్రామానికి రావగలిగినామండి. మాకు కూడా షుగర్లు ఉన్నాయి, బీపీలు ఉన్నాయి, ఆకలి ఉంది, వేదన ఉంది, బాధ ఉంది, సమస్య ఉంది, అన్నీ ఉన్నాయి. మేము మీ పుట్ట మనుషులమే. మేము కూడా ప్రశాంతంగా ఇంటికాడ కూర్చొని టీవీలు చూడొచ్చు, సినిమాలు పెట్టుకొని చూడొచ్చు. కానీ ఎంత సినిమా ఎంత చూసినా ఉపయోగం లేదు. దాంట్లో నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అవి చూసి వదిలేయాల్సిందే తప్ప అది మనం పాటించలేము, దాన్ని మనం చేయలేం. ఎందుకంటే అది సినిమా. వాడు ఎగిరినట్టు మనం ఎగరలేము. ఎగిరినట్టు ఏ కీలు కీలు ఎగిరిపోతాయి. కాబట్టి సినిమాలు మనకు మంచిది కాదు. మనం నడవాల్సింది సినిమాల వైపు కాదు. లేదా డ్యాన్సులు, ఈ చకారులు, మందులు, ఆన్సులు ఇవన్నీ వేసుకున్నంత మాత్రాన మనకు ఆరోగ్యం, శరీరానికి బలహీనం తప్ప దానివల్ల వచ్చే ఆరోగ్యము ఏమీ లేదు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందైతే, ప్రయాసపడుతున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతి కలుగు చేస్తానంటున్నాడు. ప్రయాస, అది ఏ ప్రయాస అయినా కావచ్చు. నీ ఒంట్లో బలహీనత, అనారోగ్యమా, నీ ఇంట్లో సమస్య, నీది ఏదైనా, ఏ దిగులైనా, ఏ బాధ అయినా సరే తీర్చడానికి యేసయ్య ఉన్నాడు. నేనున్నానని చెప్తున్న ధైర్యం ఇస్తున్నాడు. ఆయన నిన్ను కోరుకునేది, నన్ను కోరుకునేది నీ కలిగింది నాకు కలిగింది కాదండి. మనకున్నది ఆయన కోరుకోవట్లేదు, మనకున్నది ఆయన అడగట్లేదు. కానీ నీ హృదయాన్ని నాకు ఈయన, నీకు సమాధానము నేను ఇస్తాను అని దేవుడు అడుగుతున్నాడు. ఈరోజు మనతో పాటు మన అన్న, మనకు తల్లికి 3 పడతాం, 4 పడతాం, 6 మంది పడతాం, 7 మంది పడతాం, 10 మంది కూడా, డజన్ కూడా పడతాం. కానీ అది పెళ్లిగానే అంతసేపే అన్న, తమ్ముడు, చెల్లి, అక్క అందరూ మనని ఐక్యం, నా చుట్టూ మా అన్న, మా చెల్లి, మా అక్క అనుకుని ఉంటాం. కానీ వాళ్ళకి ఒక పెళ్లి అయిన తర్వాత అన్నెవరు, తమ్ముడెవరు, చెల్లివరు, వాళ్ళ బాధ్యతలు, వాళ్ళ కుటుంబరాలు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ సంసారాలు వాళ్ళకి అయిపోతాయి. కానీ వాళ్ళ పట్టించుకుని చూసేవాళ్ళు ఎవరు ఉండరండి. కానీ సర్వశక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువాడు ఏమంటున్నారు తెలుసా? నా బిడ్డలారా, నేను నా అరిచేతులతో మిమ్మల్ని చెక్కి ఉన్నాను నాయన, నా యొద్దకు రండి నాయన, మీకు సమాధానము, నెమ్మది, మీ అవసరతలు, మీ అక్కర్లని తీర్చిపెడతాను. ఎందుకంటే నేను భూమి మీదకి వచ్చి ఉన్నాను, నేను సుఖపడటానికి రాలేదు నాయన. ఒక మానవుడిగా వచ్చాను, కాలినడతో ప్రతి గ్రామానికి వెళ్ళి నేను అందరికి సమస్యలు, బాధలు, వ్యాధులు నేను చూసి ఉన్నాను నాయన, నాకు తెలుసు. నా యొద్దకు రండి అని దేవుడు పిలుస్తున్నాడు. రండి. ఈ రోజు మనకి దేని గుండా సమాధానం లేదు, దేని గుండా సంతోషం లేదు. ఎవరు మనతో పాటు రారు, కడవరికి ఎవరు మనతో పాటు రారు. మనము ఏదైనా తిన్నా కూడా, ఇప్పుడు ఒక పూటకి చికెన్, మటన్, చేపలు తెచ్చుకున్నాం అనుకో, ఆ పూట తినేయాలంటే చాలా అనుకుంటాం. కానీ రెండో పూట మధ్యాహ్నం తిన్నాం, రాత్రికి ఏమనిపిస్తుంది, ఒక్క రోజు అనిపిస్తుంది అనుకుంటాం. తృప్తి అనేది ఆడ కలగదండి. ఇంకా మంచికి ఇంకా కావాలి, ఏదో కావాలి, ఏదో కావాలి, ఏదో పరుగులు తీస్తూ అవన్నీ కాదండి. కానీ సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నాడండి. తెలుసుకోండి, మన కుటుంబాల్లో సమాధానం, మనకు మన జీవితాల్లో, మన హృదయంలో నెమ్మది, మన సంపాదన కోసం, కుటుంబం పోషించుకోవడం కోసం ఎంత తరమో వెళ్తా ఉంటాం, ప్రయాసపడుతుంటాం. కానీ ఓ టెంట్లో తోడు ఉంటానంటున్నాడు. కానీ మన అన్నదమ్ముడు మనతో రాడు, మన అభిజిల్లు మనతో రాదు, ఎవరు మన తల్లిదండ్రులు కూడా మనతో రారు. మనం ఎక్కడెక్కడితో వెళ్ళి సంపాదిస్తుంటాం. గ్రామీణ చుట్టుపక్కలకి వెళ్ళి ఇల్లు వాకి పిల్లల్ని వదిలేసి వెళ్ళి సంపాదించుకోవడానికి పోయేసి వస్తాం. కానీ నువ్వు వచ్చేంత వరకు నీ బిడ్డలకి, నీ వారికి, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి నువ్వు ఎక్కడున్నావనే సంగతి తెలియదు. కానీ దేవుడైతే నేను కనులెత్తి చూస్తూ ఆయన హస్తాల కింద నిన్ను భద్రపరుస్తూ ఉన్నాడు. కనుక అటువంటి దేవుడు నువ్వు తెలుసుకున్నావు. ఆయనకి ఏమీ మీరు ఇవ్వబడలేదండి. మీ సంపాదన మీకు ఏది మీరు కలిగింది ఆయనకి అవసరం లేదు. కానీ మీరు మోకరికి, తండ్రి నా అవసరం తీర్చేయా, నా అక్కర తీర్చేయా తండ్రి, నాకు ఎవరు లేరు ప్రభా, నువ్వు తప్ప నాయన, నేను ఆయన అడుగుతున్నప్పుడు, ఆయన గోజారినప్పుడు ఆయన మనకు సమస్తం కలుగు చేస్తాడండి. మనకు ఆస్తులు, అంతస్తులు కానీ ఇప్పుడు కావాల్సింది సమాధానం. ఇప్పుడు ఎవరికి సమాధానం అనేది లేదండి, నెమ్మది అనేది లేదండి. కనుక యేసుక్రీస్తు ప్రభువుని తెలుసు.